హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో 10th క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ అయిన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ మనకు మ్యాక్సిమం 10th క్లాస్ కెమిస్ట్రీలో కవర్ అవుతుంది. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, రియాక్షన్ ఎలా ఉంటుంది, ప్రొడక్ట్స్ అంటే ఏంటి, రియాక్షన్స్ అంటే ఏంటి, ఈక్వేషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ని కూడా కవర్ చేస్తాం మనం ఇందులో. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈ టాపిక్స్ అన్నీ ఈ చాప్టర్లో కవర్ అవుతాయి. సో ఇందులో మేము కెమికల్ రియాక్షన్స్ అనే 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఈ వీడియో చూడటం ద్వారా కెమిస్ట్రీ ఈక్వేషన్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఇంకా ఈ టాపిక్లో వచ్చే అన్ని క్వశ్చన్స్ని బోర్డ్ ఎగ్జామ్లో కరెక్ట్గా అటెండ్ చేసి మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అని ఇచ్చాడు కదా, ఈ కెమికల్ రియాక్షన్స్ బిఫోర్ వెళ్ళడానికి ముందు మనం కెమికల్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో కెమికల్ చేంజ్ అని ఎప్పుడు అంటాము అంటే, ఏదైనా వస్తువు తన స్టేట్ని చేంజ్ చేసుకున్నప్పుడు, సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళినా లేకపోతే లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్ళినా అలా చేంజెస్ వచ్చినప్పుడు, ఆ స్టేట్ చేంజ్ చేసినప్పుడు, కలర్ చేంజ్ అయినప్పుడు కూడా, కలర్ కొన్ని రియాక్షన్స్లో మనం కలర్ చేంజ్ అయినట్టు చూస్తాం, కలర్ చేంజ్ అయినప్పుడు కూడా మనం ఈ కెమికల్ చేంజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా గ్యాస్ రిలీజ్ అయినప్పుడు, టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు కూడా ఈ 4 చేంజెస్ అబ్జర్వ్ చేస్తే మనం కెమికల్ చేంజ్ అయినట్టుగా గుర్తిస్తాం. మనకి బిఫోర్ క్లాసెస్లోనే, ప్రీవియస్ క్లాసెస్లోనే ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి ఇచ్చాడు. అయినా కూడా ఈ చాప్టర్లో అగైన్ మళ్ళీ కెమికల్ చేంజ్ గురించి, ఎందుకంటే రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కెమికల్ చేంజ్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఎప్పుడైతే స్టేట్ చేంజ్ అయినా, కలర్ చేంజ్ అయినా, గ్యాస్ ఇవాల్వ్ అయినా, టెంపరేచర్ చేంజ్ అయినా, ఆ చేంజ్ మనం కెమికల్ చేంజ్ కింద కన్సిడర్ చేస్తాం. సో మనకి కెమికల్ రియాక్షన్స్లో 4 టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్. ఫస్ట్ రియాక్షన్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్. మనకి నేమ్లోనే ఉంది ఫ్రెండ్స్, కాంబినేషన్ రియాక్షన్. కంబైన్ చేస్తున్నాం, 2 or 3 ఎలిమెంట్స్ కంబైండ్ అయ్యి మనకి ఒక ఎలిమెంట్ కింద వస్తుంది. చూడండి, నేను సిఏ రాశాను, కాల్షియం ఆక్సైడ్, సిఏఓ నేమ్ కాల్షియం ఆక్సైడ్. మన కెమికల్ రియాక్షన్ రాసేటప్పుడు 2 ఎలిమెంట్స్ని ప్లస్ అనే సింబల్తో సెపరేట్ చేస్తాం. తర్వాత H2O రాస్తున్నాం. H2O అంటే మనకి తెలుసు కదా, వాటర్. సో కాల్షియం ఆక్సైడ్కి వాటర్ యాడ్ చేశాను నేను. వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమైందో, ఏ ప్రొడక్ట్ అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ని నేను యారోతో డినోట్ చేస్తున్నాను. సో వీటిని మనం రియాక్టెంట్స్ అంటాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని, ఇటు సైడ్ ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటాం. సో మనం కాల్షియం ఆక్సైడ్ కనుక వాటర్ యాడ్ చేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది అంటే CaOH టేకెన్ ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్నే స్లాక్డ్ లైమ్ అని కూడా అంటారు. సో ఈ రియాక్షన్లో చూడండి, మన టైప్ ఆఫ్ రియాక్షన్స్లో ఏ రియాక్షన్ అని చెప్పాను, కాంబినేషన్ రియాక్షన్లో 2 కంబైన్ అయ్యాయి. చూడండి, ఇక్కడ 2 కంబైన్ అయ్యి ఓన్లీ 1 ప్రోడక్ట్ని ఇచ్చాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్స్ అంటాము. 2 రియాక్టెంట్స్ కంబైన్డ్ అయ్యి ఒక ప్రోడక్ట్ని ఇచ్చాయి. సో అందుకని దీన్ని ఏం రియాక్షన్ అంటాం, కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో కాంబినేషన్ రియాక్షన్లో మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏవైనా 2 ఎలిమెంట్స్, ఈ కాల్షియం ఆక్సైడ్ వాటరే అవసరం లేదు, ఏ 2 ఎలిమెంట్స్ అయినా కంబైన్ అయ్యి ఒకే ఒక ప్రోడక్ట్ని ఇస్తే దాన్ని మనం ఈజీగా ఏ రియాక్షన్ ఐడెంటిఫై చేయాలి, కాంబినేషన్ రియాక్షన్ అని ఐడెంటిఫై చేయాలి. సో కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది ఫ్రెండ్, డీకంపోజిషన్ రియాక్షన్. సో ఇది కూడా మనకి నేమ్లోనే ఉంటుంది. చూడండి, డీకంపోజిషన్. డీకంపోజిషన్ అంటే ఏంటి, ఒకటే ఎలిమెంట్ 2 or 3 ఎలిమెంట్స్ కింద డివైడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ దీనికి రివర్స్. సో ఇక్కడ మనకి రియాక్టెంట్ సింగిల్ ఉంటుంది, 2 or more ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, సపోజ్ Ca కాల్షియం, CO3 ఈజ్ అ సింబల్ ఫర్ కార్బనేట్. కాల్షియం కార్బనేట్ డీకంపోజ్ అవుతుంది. ఎలా డీకంపోజ్ అవుతుంది, CaO కింద, ఇంకా CO2 గ్యాస్ కింద. సో కాల్షియం కార్బోనేట్ని కనుక మనం హీట్ చేస్తే, హీట్ చేయడానికి మన కెమికల్ రియాక్షన్స్లో డెల్టా, ఈ సింబల్ని డెల్టా అంటాం. ఈ సింబల్ని యారో పైన రాయాలి. సో కాల్షియం కార్బోనేట్ని కనుక మనం హీట్ చేస్తే అది దేని కింద డివైడ్ అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ కింద, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కింద. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేస్తుంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్. సో గ్యాస్ని ఎప్పుడు అప్వర్డ్ యారో తోటి డినోట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాల్షియం కార్బోనేట్ ఒకటే ఎలిమెంట్ 2 or more ప్రొడక్ట్స్ని ఇస్తుంది. సో రియాక్టెంట్ ఒకటే ఉంది, ప్రొడక్ట్స్ 2 or more ఉన్నాయి. ఇటువంటి ఈక్వేషన్ని డీకంపోజిషన్ ఈక్వేషన్ అంటారు. సో కాంబినేషన్ ఈక్వేషన్ అంటే
2 ఆర్ మోర్ ప్రొడక్ట్స్ ఒక సింగిల్ ప్రోడక్ట్ని ఇస్తాయి రియాక్టెంట్స్ కలిపి. డీకంపోజిషన్ రియాక్షన్లో ఒకటే రియాక్టెంట్ స్ప్లిట్ అవుతుంది, డీకంపోజ్ అవుతుంది 2 ఆర్ మోర్ ప్రొడక్ట్స్ కింద. సో CaCO3 is divided, decomposed into calcium oxide and carbon dioxide gas. This type of equations is called decomposition reactions. సో మనకి 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందులో 2 కంప్లీట్ చేసాం. థర్డ్ టైప్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. థర్డ్ టైప్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇందులో ఇది కూడా నేమ్లోనే ఉంది ఫ్రెండ్స్. సో డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఈక్వేషన్ నేను రాస్తాను, ఎలా డిస్ప్లేస్ అయ్యాయో అందులో ఉన్న ఎలిమెంట్స్ చూడండి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఈక్వేషన్ చూస్తున్నాను చూడండి. Fe ఐరన్ ప్లస్ ఈజ్ రియాక్టెడ్ విత్ కాపర్ సల్ఫేట్ CuSO4. కాపర్ సల్ఫేట్ CuSO4 ఈజ్ రియాక్టెడ్ విత్, అండ్ విచ్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్? FeSO4 ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్. ఇక్కడ చూడండి, ఐరన్ Fe అంటే ఐరన్ ఈజ్ రియాక్టెడ్ విత్ CuSO4, SO4 సల్ఫేట్ సింబల్. Cu అంటే కాపర్ కాబట్టి కాపర్ సల్ఫేట్ ఏమొచ్చింది? FeSO4 ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడున్న కాపర్ సపరేట్ అయిపోయింది, ఇక్కడున్న SO4 వచ్చి ఐరన్తో రియాక్ట్ అయింది. సో 1 టైం డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. సో ఏమైంది? SO4 కాపర్తో కంబైన్ ఉన్న SO4 మన ప్రొడక్ట్లో వచ్చేసరికి ఐరన్తో కంబైన్ అయింది. విడిగా ఎలా అయితే ఐరన్ విడిగా ఉందో కాపర్ ఇక్కడ కూడా విడిగా ఉంది. సో 1 టైం డిస్ప్లేస్మెంట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో మనకు ఉన్న కెమికల్ రియాక్షన్స్లో థర్డ్ టైప్ డిస్ప్లేస్మెంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంబినేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి డీకంపోజిషన్, థర్డ్ వన్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్. మన కెమికల్ రియాక్షన్స్లో లాస్ట్ అండ్ ఫోర్త్ టైప్ డబల్ డిస్ప్లేస్మెంట్. మనం ముందు దాంట్లో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటో చూసాం కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక్కసారి మాత్రమే పైన ఈక్వేషన్లో సల్ఫేట్ అనేది డిస్ప్లేస్ అయింది. ఇక్కడ చూడండి డబల్ డిస్ప్లేస్మెంట్ నేమ్లోనే ఉంది ఫ్రెండ్స్. 2 టైమ్స్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఈక్వేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది 2 టైమ్స్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. చూడండి ఈక్వేషన్ ఎగ్జాంపుల్ Na2SO4. పై ఈక్వేషన్లో చెప్పాను కదా SO4 అంటే సల్ఫేట్. సో Na2SO4 అంటే సోడియం సల్ఫేట్ ఈజ్ రియాక్టెడ్ విత్ Ba అంటే బేరియం, Cl2 అంటే క్లోరైడ్, బేరియం క్లోరైడ్. హియర్ Na2SO4 ఈజ్ రియాక్టెడ్ విత్ బేరియం క్లోరైడ్. సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఏం ప్రొడక్ట్స్ని ఇచ్చిందో చూద్దాం. బేరియం సల్ఫేట్ ప్లస్ NaCl సోడియం క్లోరైడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సల్ఫేట్ అనేది సోడియంతో కంబైన్ అయ్యి ఉంది, క్లోరిన్ అనేది బేరియంతో కంబైన్ అయ్యి ఉంది రియాక్టెంట్స్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తుంటే. సో ఇక్కడ మనకు ప్రొడక్ట్స్లో చూడండి సల్ఫేట్ వెళ్ళి బేరియంతో రియాక్ట్ అయింది, క్లోరిన్ వెళ్ళి సోడియంతో రియాక్ట్ అయింది. సో ఇక్కడ డిస్ప్లేస్ అయింది చూడండి, క్లోరిన్ వచ్చి సోడియంతో రియాక్ట్ అయింది, డిస్ప్లేస్ అయింది. సల్ఫేట్ వచ్చి బేరియంతో. సో ఏం ప్రొడక్ట్స్ వచ్చాయి? బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. డిస్ప్లేస్మెంట్కి డబల్ డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. ఒక్కసారే డిస్ప్లేస్మెంట్ జరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ 2 చోట్ల డిస్ప్లేస్మెంట్ అయింది. సో దీన్ని డబల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. మనకి ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాచింగ్లో అడుగుతారు ఎక్కువగా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాంబినేషన్, డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చి రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎగ్జాంపుల్స్, ఈక్వేషన్స్ చాలా ఎక్కువ ఇస్తాడు. ఆ ఈక్వేషన్స్లోంచి మీరు ఏది కాంబినేషన్ రియాక్షన్, ఏది డిస్ప్లేస్మెంట్, ఏది డీకంపోజిషన్, ఏది డబల్ డీకంపోజిషన్ ఐడెంటిఫై చేయాలి. మీరు ఒక్కసారి ఈ వీడియో కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసి ఈ ఈక్వేషన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఈజీగా మీరు మ్యాచింగ్లో మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ చాయిస్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మిగిలిన టాపిక్స్ని మేము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాము. ఈ చాప్టర్లో మిగిలిన టాపిక్స్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, ర్యాన్సిడిటీ, కొరిజన్, మ్యాక్సిమం 10th క్లాస్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మేము నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.